హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం కుకు విత్ జాతిరత్నాలో నిజంగా కుక్స్కి ఎన్ని శ్రమలండి. జాతిరత్నాల వల్ల శ్రమే, అలాగే మన యాంకర్ ప్రదీప్ వల్ల కూడా శ్రమే అనుకోవాలి. నార్మల్గా వంట చేయమంటే ఎవరైనా చేసేస్తారు. ఎస్, దానికి కోసమే జాతిరత్నాలు పెట్టారు, డిస్టర్బ్ చేయడం కోసం. అంతవరకు ఓకే, కానీ పాపం మళ్ళీ వీళ్ళకి ఇచ్చే టాస్క్లు ఉంటాయి చూడండి మధ్య మధ్యలో. అంటే చేతులు కట్టేయడం, ఒక చేత్తోనే వర్క్ చేయడం, కళ్ళు గంతలు కట్టుకొని వాళ్ళకి చెప్పడము. ఇక ఈసారి అయితే వెరైటీగా ఒక బాక్స్ లాంటిది పెట్టేసి ఆ బాక్స్లో వీళ్ళని పెట్టేశారు. ఓన్లీ హెడ్ మాత్రమే కనిపించేటట్టు మిగిలిన బాడీ అంతా ఆ బాక్స్లోనే ఉండిపోతుంది అనమాట. ఇక అలాంటిది పెట్టేసి ఇక మన జాతిరత్నాలు ఎలా ఆడుకుంటారో తెలుసు కదా. అసలు ఎక్కడ ఎవరు కూడా తగ్గేదే లేదని కూడా ప్రతి ఒక్కరు కుక్స్ని అయితే ఆడేసుకుంటున్నారని చెప్పాలి. ఇక ఈసారి ఈ బాక్సెస్లో పెట్టేసి ప్రదీప్ అయితే చెప్పాడు, ఇక మీరు మీ జాతి రత్నాలని బుజ్జగిస్తారో బ్రతిమలాడుకుంటారో ఏం చేస్తారో తెలియదు, కానీ వాళ్ళ చేత మీరు పనులు చేపించుకోవాలని చెప్పేశారు. ఇక ఇదే సందడి కదా, మన జాతి రత్నాలు ఎంత అల్లరి చేసేస్తూ హ్యాపీగా వచ్చేసారంటే మమ్మల్ని బుజ్జగించండి, ఇక మీ పని అదే కదా అన్నట్టుగా వాళ్ళని అయితే ఏడిపించేశారని చెప్పాలి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన తనుజ వచ్చేసరికి రోహిణికైతే అమ్మ ఎగ్స్ కావాలి అని చెప్తుంది. ఎగ్సే కదా అని చెప్పేసి త్వరగా అంటే క్విక్గా మెరుపు తీగలాగా అలా వెళ్ళి అలా తీసుకొచ్చేసి పెట్టేస్తుంది. అమ్మ అవి ఉడకపెట్టాలి అత్తమ్మ అని చెప్పేసి ప్రేమగా చెప్తుంది. ఎందుకంటే మన వాళ్ళకి ప్రేమగా చెప్తేనే చేస్తారు కదా, లేకపోతే అస్సలు చేయను అన్నారనుకో ఇక ఏముంది, వీళ్ళ పని అయిపోతుంది. కాబట్టి బుజ్జగిస్తూ మారం చేస్తూ ఏదో ఒకటి వాళ్ళని మాయ మాటలు చెప్పి చేపించుకోవాలి. ఇక దాంతో మన రోహిణి అయితే ఓకే అని చెప్పేసి ఎగ్స్ని ఉడకపెట్టేసిద్ది. ఇక దాని తర్వాత వచ్చేసరికి వైట్ రైస్ తీసుకురావాలి, నీలాగా తెల్లగా ఉండే రైస్ని తీసుకోరా అని చెప్పగానే ఓ నాలాగా వా సూపర్గా ఉంది అని చెప్పేసి మురిసిపోతూ వెళ్తూ ఉంటే మధ్యలో ప్రదీప్ వచ్చేసి ఇదిగో ఈ రైస్నే కడిగేస్తే వైట్గా అవుతుంది కదా, ఎందుకు అక్కడి నుంచి తీసుకొస్తున్నాను, కానీ అవును ఇది కరెక్టే కదా అని చెప్పేసి అప్పటికప్పుడు అక్కడున్న రైస్ని కడిగేస్తుంది. అయ్య బాబోయ్, వీళ్ళ తెలివితేటలకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందేనండి. ఇక మన కళ్యాణ్ దగ్గరికి వచ్చేసరికి కళ్యాణ్కి ఈసారి హేమంత్ అయితే దొరికాడనే చెప్పాలి. ఇక హేమంత్ అయితే ఈసారి బాగా అల్లరి మొదలు పెట్టేశాడు. ఇక ఆ బాక్స్లో ఉన్నటువంటి కళ్యాణ్కి అయితే నోట్లో ఒక పచ్చిమిర్చి పెట్టి ఇదిగో ఇది తిను బాగుంటుంది అన్నట్టుగా పెడుతుంది. రే వద్దురా బాబు అంటూ ఉంటే ఇక్కడ అక్కడ ఉన్నటువంటి ఏదో గ్రీన్ వెజిటేబుల్ని లేకపోతే గ్రీన్ లీఫ్నో ఏదో దాన్ని ఇంకా మరి నోట్లో పెడుతూనే ఉన్నాడు. ఒరే బాబు నీకు ఒక దండవరా, నాకు వద్దురా అని చెప్పి కళ్యాణ్ చెప్తూనే ఉన్నాడు. అయినా కానీ తగ్గేదే లేదనుకుంటా తిను బాగుంటుంది తిను అని చెప్పి పెడుతున్నారు. అంటే జాతిరత్నాలు చూడండి కుక్స్ని ఏ విధంగా ఏడిపిస్తున్నారనే చూసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన నిఖిల్ దగ్గరకు వచ్చేసరికి దీపిక ఇక కుక్కర్ తీసుకోమ్మా అంటే తీసుకునింది, బాగానే ఉంది. ఒక గ్లాస్ రైస్ దాంట్లో నానబెట్టాను కానీ గ్లాస్తో పాటు దాంట్లో పెట్టేసి జస్ట్ ఉంది. లేదు తను చెప్పడం కూడా ఎలా అంటే ఒక గ్లాస్ రైస్ వెయ్యను పోయి పాపం నిఖిల్ కూడా ఆ గ్లాస్తో పాటు పెట్టాను కానీ నేను కూడా పెట్టింది గ్లాస్తోనే కదా అంటే ఆహాహా అలా కాదు అని చెప్పి చెప్తుంటాడు. కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అనమాట. ఎందుకంటే మనం కుక్ చేసుకోవడం వేరే విషయం, కానీ వేరే వాళ్ళకి అసలు కుకింగ్ రాని వాళ్ళకి చెప్పడం ఇంకా దారుణంగా ఉంటుంది. అది కూడా మన జాతిరత్నాలు వచ్చినా కానీ రానట్టే యాక్ట్ చేస్తారు కాబట్టి వీళ్ళ చేత పనులు చేయించుకోవడం చాలా కష్టంగా ఉంటుంది బాబు. ఇక దీపిక కూడా ఏడిపించేస్తుంది నిఖిల్ని. ఇక నెక్స్ట్ మణికంఠ అలాగే అషిక వీళ్ళిద్దరిదైతే అస్సలు చెప్పనక్కర్లేదు. ఏదో ఒక పని రైస్ని కడుగు బాబు అని చెప్పగానే ఒక బౌల్లో వేసి రైస్ని కడగంటే అదెందుకు ఈ సీసాలోనే కడిగేస్తాను చూడంటే వద్దని అషిక చెప్తూనే ఉంటుంది. లేదని చెప్పేసి ఆ గ్లాస్ రైస్లోనే అంటే ఒక చిన్న టిన్లో ఉంటే దాంట్లోనే వాటర్ పట్టేస్తాడంట. ఓరే బాబు నువ్వు ఎక్కడ దొరికేవరా నాకు అన్నట్టుగా అషిక అయితే చూస్తూ ఉంటుంది. ఇక ఏదన్నా పని చెప్తే నువ్వు నాకేమిస్తావు అని చెప్పి అడుగుతాడు. ఏంట్రా నేను నీకేమి ఇచ్చేది అన్నట్టుగా ఆషిక అయితే చూస్తూ ఉంటుంది. ఇలా సరదాగా సాగిపోతుంది. ఇక పల్లవి గారి దగ్గరకు వచ్చేసరికి మన అవినాష్ చాలా భర్తదిగానే ఉంటాడు. ఎందుకంటే ఆవిడ ఎక్కువ మాట్లాడదు కాబట్టి ఇక అవినాష్ అందరి దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి కలిపెడుతూనే ఉంటాడు. పాప ఆవిడ దగ్గర మాత్రం ఉండకుండా ఇలాగా సాగిపోతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన అవినాష్ కామ్గా ఉండే రకమా, అస్సలు కామ్గా ఉండడు కదా. ఈ సాయంకాలం వేళ మనము ఈ శుభ సమయాన కుకింగ్లో అని చెప్పి ఇట్లా మాట్లాడుతుండగానే అది ఎక్కడ మాట్లాడుతుంటాడు, రోహిణి అవినాష్ ఇద్దరు కలిసి అక్కడ హ్యాండ్ వాష్ చేసే పైప్ ఉంటుంది కదా, ఆ పైప్ దగ్గర మైక్ లాగా మాట్లాడుతుండగానే ఇక మన రోహిణి ఏం చేసింది, ఒక్కసారిగా ట్యాప్ ఆన్ చేసేసరికి ఆ వాటర్ని తన నోట్లోకి అయితే వెళ్ళిపోయాయి. ఇలా సరదాగా సాగిపోతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇక ప్లేటింగ్ అందరూ కూడా డిషెస్ తయారు చేసి ఇంక అక్కడ పెట్టేసేయాలి కదా.
ఇక ఈసారి అందరూ కూడా డిషెస్ చాలా బాగా చేశారు. ఇక నిఖిల్‌కొచ్చేసి నిఖిల్ చేసిన వంటతో పాటు తను చేసే ప్రజెంటేషన్ కూడా అంతే బావుంటుంది కదా! ఇక అలీ గారైతే తమిళ్‌లో ఏదో పదం అన్నారండి. తిలిచిత అంటే చాలా బాగుందనో సంథింగ్. ఇక తమిళ్‌లో అది అనేసరికి నిజంగా రొంబ నల్లైరికి అన్నట్టు చాలా థాంక్ యూ అన్నట్టుగా చెప్పేశాడు నిఖిల్. అంటే బాగానే చేసుంటేనే కదా ఇక ఆ మాట అనింది. ఇక పల్లవి గారు పప్పుచారు చేసేసరికి మన అరుణ గారైతే పప్పుచారు తింటుంటే ఆహా! సూపర్‌గా ఉందని ఆమె కాంప్లిమెంట్ చెప్పేశారు. ఇక తనూజ గారి వంటకైతే ఏకంగా శ్రీదేవి గారైతే కమాన్ తనూజ నేను నీకు హగ్ ఇవ్వాలనగానే ఇక తనూజ కూడా అయ్యో! షాక్ అయిపోయింది. ఇన్ని రోజుల నుంచి అయ్యో! ఎప్పుడూ ఏదో చేయలేదు, మిస్ అయిందని అంటున్న వాళ్ళు ఒక్కసారిగా హగ్ ఇస్తారనేసరికి తను కూడా అసలకి సంతోషంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి హగ్ ఇచ్చేసింది. ఇక తనూజ తీసుకున్న తర్వాత రోహిణి కామ్‌గుంటుందా, సంజయ్ తుమ్మ గారు రోహిణికి కూడా హగ్ ఇచ్చేశారు. ఇక ఆ విజువల్స్ చూసిన ప్రదీప్ అయితే అందరికీ చెప్పి మరి రోహిణి ఏం చేసిందని హగ్ తీసుకుంటుంది అన్నట్టుగా చూస్తూ ఉండిపోయారు. అందరూ క్లాప్స్‌తో అయితే అసలు అదరగొట్టేశారని చెప్పాలి. ప్రతి ఒక్కరు ఈరోజు అదరగొట్టేశారని కాంప్లిమెంట్స్ అయితే తెచ్చుకున్నారు. ఈసారి తనూజకి మాత్రం ఫస్ట్ వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. చూద్దాం ఏం జరగబోతుందా అనేది. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.